టైమ్స్ రియల్గా ఏడ్ చేస్తా, సమ్ టైమ్స్ గ్లిజరిన్ పెట్టు. ఆ టైంలో ఏం గుర్తు తెచ్చుకుంటావమ్మా? ఏం గుర్తు తెచ్చుకోను. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. నా రాముడు ఏడున్నాడు పార్ట్ 2 పార్ట్ 3 నేను చేసా అందులో ఒక పార్ట్, లాస్ట్ పార్ట్ నాది అందులో. అది లిరిక్స్ ఎంత బాగుంటాయంటే ఒక న్యూన్యమైన భార్య భర్తల గురించి చాలా బాగుంటుంది లిరిక్స్. ప్లస్ మేము ఏదైతే చుట్టుపక్కల ప్రాంతం ఉందో మేము చేసే షూట్ అదంతా ఒక ఇల్లు చుట్టూ పొలాలు, అందులో ఇద్దరే భార్య భర్తలు ముసలి వాళ్ళు ఏడ్ చేసిండ్రు సాంగ్. ఎందుకంటే ఆ సాంగ్ లిరిక్స్ అంతా బాగుంటుంది. వాళ్ళ మేబీ 20-25-30 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉంటుందో జర్నీ, అదంతా గుర్తొచ్చినట్టుంది. చాలా ముసలోళ్ళు వాళ్ళు ఇద్దరు ఏడ్చిండ్రు. అంటే అక్కడ సిచ్యువేషన్ని మనం ఓన్ చేసుకోవాలంతే. ఎదురుగుంది నిజంగా నా భర్త, మాకు ఇన్ని రోజుల మ్యారేజ్ రిలేషన్ నడిచింది, ఇప్పుడు మేము కోల్పోబోతున్నాం, అట్లా సిచ్యువేషన్ ఆ స్టోరీని ఓన్ చేసేసుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చిద్దని నేను చెప్తాను. మన పర్సనల్ థింగ్స్ ఎవరికైనా ఉంటాయి, బాధ వచ్చేటి, ఏడుపు వచ్చేటి, బట్ అన్నిటిని తలుచుకుంటే అక్కడ ఏడుపు ఒక్కటే రాకుండా మనకి షూట్ మోడ్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అన్నీ అవసరం లేదు, జస్ట్ స్టోరీని ఓన్ చేసుకోవాలని.